ధన్యవాదాలు. అలాగే ఆ సమితి గౌరవ అధ్యక్షుడు సోమరాజు గారు వారాణసి మూర్తిత్రయానికి నా ప్రణామాలు సమర్పించుకుంటూ ఇవాళ స్వామి వివేకానంద సేవా సమితి తృతీయ వార్షికోత్సవానికి విచ్చేసిన యావత్ భక్త బృందానికి నా వినమ్ర నమస్సు. చిన్నారులందరికీ నా శుభాశీస్సులు. ఐదున్నర నుంచి 6:30 వరకు మాట్లాడమన్నారు. నిజానికి ఉపన్యాసం అవసరం లేదు, ఎందుకంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరు చెప్పినా రామకృష్ణ వారి కథామృతం మొత్తం చదివితే మనకి ఆ కథామృత సారంగా ఏం చెప్పారు ఒక లైన్లో చెప్పండి, ఒక వాక్యంలో చెప్పండి అంటే, కలియుగానికి భగవంతుని చేరుకోవడానికి ఉత్తమమైన సాధన ఆయన నారదీయ భక్తి అంటారు. భగవంతు యొక్క నామాన్ని జపించడం. ప్రభు చాలా చక్కగా భజన చేశారు, చక్కగా భగవంతుని నామాన్ని జపించారు. అది సారం. మీరు ఇంకో గంట భజన చేసి మనం వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. ఉపన్యాసం అంత ముఖ్యం కాదు, ఎందుకంటే ఉపన్యాసం సారం ఏంటంటే భగవంతుని నామాన్ని జపించండి అని చెప్పడం. మీరు చేస్తున్నారు, దానికి ఒకసేపు ఇంకో గంట సేపు కంటిన్యూ చేసి వెళ్ళిపోతే చాలు. సరే, ఒక వ్యవస్థని నిర్మించడం అంత తేలిక కాదు కదా. ఇక్కడ శివవర్మ గారు ఆయన సింగిల్ మ్యాన్ ఆర్మీ అనమాట. ఆయన సైనికుడు కాదు, ఒక సైన్యం అయి చక్కటి ఆధ్యాత్మిక సంస్థని ఇక్కడ రామకృష్ణ వివేకానంద శారదా వివేకానందుల మూర్తిత్రయ భావాన్ని ఈ ప్రాంతంలో పర్యాప్తి చేయడానికి నిరంతరం పరితపిస్తున్నారు, అహర్నిశం శ్రమిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి, వారికి సహకరిస్తున్న వారందరికీ కూడా మూర్తిత్రయం ఆశీస్సుల్ని అందించాలని వారిని ప్రార్థిస్తున్నాను. ఈ రోజుల్లో సత్సంగాల్లో ఇంత సంఖ్యలో భక్తులు పాల్గొనడం తగ్గిపోయింది. ఎందుకంటే మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకున్న ఛానల్స్కి ప్రతి మనిషికి కూడా అన్లిమిటెడ్ చాయిస్. ఏదైనా కానీ భక్తిపరమైనది కావచ్చు, రాజకీయపరమైనది కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ క్రికెట్ లాంటిది కావచ్చు, లేకపోతే సినిమా లాంటివి కావచ్చు. ఎవరికి ఏది తోస్తే అది, ఏ రంగానికి సంబంధించింది మనం ఎంచుకున్నా కూడా ఆ ఇంటర్నెట్లో అది అనంతమైనటువంటి క్వాంటిటీలో లభ్యమవుతుంది. అంటే మనం ఒక జీవితకాలం సరిపోదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇన్ఫినిట్ మెజర్ దేర్. అయినా కూడా ఆదివారం నాడు మీ ఇంట్లో టీవీలు, యూట్యూబ్లు అవి ఉన్నప్పటికీ కూడా మీరు స్వామీజీ వస్తున్నారు విజయవాడ నుంచి అని చెప్పి మీరందరూ ఇంత సంఖ్యలో ఈ ఆదివారం సాయంకాలం ఇక్కడికి వచ్చారు తృతీయ వార్షికోత్సవానికి. మీ అందరికీ కూడా ఆ మూర్తిత్రయం వారి కృప ఆశీస్సుని అందించాలని ప్రార్థన చేస్తున్నాం. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఇచ్చతి హరిం స్మర్తుం వ్యాపారా స్థగతేరపి సముద్రే శాంత కల్లోలే స్నాతుమిచ్చతి దుర్మతి. దీని అర్థం ఏంటంటే, ఇచ్చతి హరిం స్మర్తుం వ్యాపారా స్థగతేరపి అంటే మనందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ బరువులు ఉన్నాయి, ఆ పిల్లలకి కూడా బరువులు ఉన్నాయి. వాళ్ళ హోంవర్క్ ఉంటే రోజు చేయాలి కదా, వాళ్ళు ఖాళీగా లేరు. పెద్దవాడు ఎంత బిజీ వాడు అంత బిజీనే ఈ రోజుల్లో.
ఏ స్కూల్లో పోయినా పొద్దున్న 8 గంటలు 9 గంటలు చెప్తారు, మళ్ళీ ఇంత హోంవర్క్ ఇచ్చి పెడతారు వాళ్ళకి. వాళ్ళ పేపర్లో చదివారు పిల్లలకి సరిగ్గా నిద్ర సరిపోవట్లేదని. వాళ్ళ కనీసం 8 నుంచి 10 గంటలు నిద్ర అవసరం. వాళ్ళకు కూడా రకరకాల కారణాల వలన సరిగ్గా నిద్ర సరిపోకపోయేసరికి స్కూల్లో నిద్రపోతున్నాను చాలా మంది పిల్లలు. ఈ రోజుల్లో పిల్లలు నిద్రపోతున్నారా? సో ఇవాళ పేపర్లో ఉన్నటువంటి విషయం అది. ఎందుకంటే అలసిపోతున్నారు వాళ్ళు కూడా రకరకాల కారణాల వలన. ఇప్పుడు మా పిల్లలు వచ్చారు ఇక్కడ, 3 వాళ్ళు తీసుకొచ్చాం. వాళ్ళు ఉన్నదాకా మంగళారతి అటెండ్ అయ్యేవాడు పొద్దున 5 వేసి. మాకు అక్కడ విజయవాడ హాస్టల్లో ఉంటారు. మా టీచర్స్ మాకు కంప్లైంట్ చేశారు, మా హెడ్ మాస్టర్ గారు. వాళ్ళు క్లాస్లో నిద్రపోతున్నారు, వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదు. అందుకని ఇప్పుడు వాళ్ళకి మంగళహారతి క్యాన్సిల్ చేసి 5 గంటలు లేవద్దు, మీరు 6 గంటలు లేవడం శుభ్రంగా. సో విషయం ఏంటంటే అందరికీ బరువులు బాధ్యతలు ఉన్నాయి. అందరం ఇప్పుడు మన సమాజంలో బాగా ప్రబలినటువంటి భావన ఏంటంటే భగవంతుడి నామాన్ని, ఈ ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది మనకి 60 సంవత్సరాల తర్వాత మనం మొదలు పెట్టాలని చాలా మందికి ఒక అపోహ ఉంది. భాగవతంలో ప్రహ్లాదుడు అసలు బాలుడు చెప్తూ ఒక మాట అంటాడు, రోజు మన చుట్టూ కేవలం పెద్దవాడే కాదు పిల్లలు కూడా చనిపోతున్నారు, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి మృత్యు ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ వయసు నుంచే మనం హరినామాన్ని స్మరించాలి, హరినామాన్ని జపించాలి తోటి వాళ్ళకు చెప్తాడు, ప్రహ్లాదుడు చెప్తాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే వ్యాపార స్థగతేరటి ఎవరైతే జయిచ్చతి హరిం స్మర్తం, హరినామాన్ని నా బాధ్యతలు బరువులు అన్ని తీరాక నేను చేస్తాను, స్మరిస్తాను అనుకునేటువంటి వాడు ఎలాంటి వాడంటే సముద్రే శాంతకల్లోలే స్నాతు విచ్చతి దుర్మతి. సముద్రంలో అలలన్నీ తగ్గిపోయిన తర్వాత, అలలు ఆగిపోయిన తర్వాత నేను దిగి స్నానం చేస్తాను అనుకునేటువంటి వాడు. సముద్రంలో అలలు ఆగవు అంటే సముద్రంలో దిగలేవు. ఆ విధంగా మన బరువులు బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి, ఇది శ్వాస వరకు ఉంటాయి, మనకి సమయం దొరకదు. కాబట్టి దేనైనా మనం రేపటికి వాయిదా వేయచ్చు. కానీ ఈ ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన, భగవంతుని గుర్తుపెట్టుకోవడం, భగవంతుని నామాన్ని జపించడం మాత్రం రేపటికి వాయిదా వేయదగ్గ విషయం కాదు నిజానికి. కానీ మనం ఏం చేస్తాం, ఇది ఒక్కటే ఆప్షన్, ఇది రేపటికి వాయిదా వేస్తూ వేస్తూ 60 తర్వాత చాలా మంది పెట్టేసుకున్నారు. ఈ యోగం మనకు కాదని ఏంటంటే అదంతా అప్పుడు చూసుకోవాలి, కృష్ణారామ అనుకోవాలి. అప్పుడు మనసు సహకరించదు. కాబట్టి ఆ పిల్లల వయసు అప్పటి నుంచే వాళ్ళకి కొంచెం మనం ఆధ్యాత్మిక సంస్కారం ఇస్తే వాళ్ళు మనలాగా తయారవ్వరు. మనంతా పోస్ట్పోన్ చేసుకునే బ్యాచ్ నిజానికి. వాళ్ళకి ఇప్పటి నుంచి ఆ సంస్కారం ఇస్తూ ఉంటే, మా స్కూల్ పిల్లలు నేను చెప్పాను మొన్న, నేను ఎప్పుడు మిమ్మల్ని మీకు గుడ్ మార్నింగ్ అన్నా, నేను గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా మీరు ఒకటే చేయండి, జై శ్రీరామకృష్ణ అని చక్కగా చెబుతున్నారు. మీరు ఈ చదువుల సారా మీరు తెలుస్తున్నారు. ఇంకా మీరు ఇంకా మిగతా చదువుకునేదంతా జీవనోపాధికి, లైవ్లీహుడ్. ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి ఉపాధి కోసం ఏదో చేస్తాడు. 2 రోజుల భోజనం, 2 జతల బట్టలు, కొద్దిగా ఉండటానికి వసతి, అది అందరికీ భగవంతుడు అరేంజ్ చేస్తాడు. దానికోసం మనం విపరీతంగా తాపత్రయపడిపోయి ఒక 20 సంవత్సరాలు బాగా చదువుకోవాలి, బాగా జీవించాలి, ఏముండేది అక్కడ. మీరు సారాన్ని నేర్చుకున్నారు, సారాన్ని తెలుసుకున్నారు. జీవిత సారం ఏంటంటే భగవంతుడి నామాన్ని జపించడం అని, అది వాళ్ళకి తెలిసిపోయింది పిల్లలకి. సో చక్కగా రిలాక్స్గా నేను ఎప్పుడు గుడ్ మార్నింగ్ అన్నా, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా, గుడ్ ఈవినింగ్ అన్నా జై శ్రీరామకృష్ణ అంటారు. 10 మంది పిల్లలు ఉన్నారు, 1200 మంది అక్కడ స్కూల్లో. అది మనం ఇప్పుడు పిల్లలకి నేర్పించాల్సింది. భారతదేశంలో, మన దేశంలో, మన సంస్కృతిలో 64 కళల ద్వారా కూడా భగవంతుడు ఉపాసించడం మనం నేర్చుకున్నాం. భారతదేశం అంటేనే ఆధ్యాత్మిక భూమి. మొత్తం భూమి, ఈ భారతదేశం మొత్తం కూడా గొప్ప తీర్థస్థలి, గొప్ప తీర్థక్షేత్రం. ప్రపంచానికి ఇది తీర్థక్షేత్రం. ఇప్పుడు మన భారతదేశంలో వివిధ తీర్థక్షేత్రాలు ఉన్నాయి. చాలా గొప్పగా ప్రాశస్త్యం చెందినటువంటి తీర్థక్షేత్రాలు చాలా ఉన్నాయి. కానీ ప్రపంచంలో అతిపెద్ద తీర్థక్షేత్రం ఏంటంటే యావత్ ప్రపంచానికి మన భారతదేశం. అంత గొప్ప భూమిలో, పుణ్యభూమిలో మనందరం పుట్టాం. ఈ రోజులో మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఈ ప్రాపంచికత, శ్రీరామకృష్ణ పరమహంసుల వారు ఒక మాట అనేటువంటి వాడు, గోల్డీనెస్. మనం పురాణాల్లో ఒక కథను చదువుతాం. హిరణ్యాక్షుడు ఏం చేశాడు, భూమిని తీసుకెళ్లి సముద్రంలో చుట్ట చుట్టి భూమిలో సముద్రంలో పడేస్తాడు. అంటే
అది వాళ్ళు ఫిగరేటివ్గా చెప్తారు. ఫిగరేటివ్గా చెప్పడం అంటే నిజానికి భూమిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయడం ఏంటి, ఎలా సాధ్యపడుతుంది? సముద్రం భూమి కలిసే ఉంటాయి కదా. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ మనుషులందరిలోకి ఆ ప్రాపంచికతను చూపించేశాడు. ఏ స్థాయిలో అంటే పూర్తిగా భగవంతుని తీసుకొని ఇచ్చారు ఆ స్థాయిలో. ప్రపంచం మొత్తం కూడా ఆ విధంగా ప్రాపంచిక సముద్రంలో మునిగిపోయినప్పుడు భగవంతుడు వరాహావతారం వచ్చి మానవాడిని ఉద్ధరించాడు. ఆ భూమి పైకి లేపాడంటే ఆ సముద్రంలో వచ్చి దాని అర్థం ఏంటంటే ఆయన వరాహావతారం వచ్చి మళ్ళీ ఆ ప్రాపంచికతను పక్కన పెట్టి ఆధ్యాత్మికతని పాల్గొలిపాడు సమాజంలో. రామకృష్ణ పరమహంస వారు చేసింది అదే ఆధునిక యుగంలో. ఆయన ఒక మాట అంటూ ఉండేవాడు కలకటాలో, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒకటే ఆలోచన ఉంది, ఇంకా డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా సంపాదించాలి. ఆయన గుర్రం పగ్గేలు వెళ్తూ ఉంటాడు కలకటాలో ఈ సత్సంగాలు చేయడానికి. గృహస్థులు ఇళ్ళకి వెళ్తున్నప్పుడల్లా ఆ గుర్రం పగ్గేలు వచ్చి ఆయన మనుషులు చూసి అందరి మనసులో ఏం ఆలోచన, ఒకటే ఆలోచన, తాపత్రయం తాపత్రయం తాపత్రయం, ఇంకా ఆస్తులు ఇంకా ధనాన్ని పోగు చేసుకోవడం తప్ప అందరూ కూడా భగవంతుని మర్చిపోయినటువంటి వాడు. నిన్ననే మేము అక్కడ భాగవతం చెప్పుకుంటున్నాం. వామనావతార ఘట్టం నడుస్తుంది. వామనుని బలి చక్రవర్తి అడుగుతాడు. ఆయన దగ్గరికి యాచించడానికి వామన రూపం ఉన్న విష్ణుమూర్తి వెళ్ళినప్పుడు, ఒడుగా ఎవరి వాడు ఎవడు, సంవాస స్థలం వెయ్య, నువ్వు ఎవరి వాడు, నీ నివాసం ఎక్కడ అని అడిగినప్పుడు ఒక మాట చెప్తాడు. ఎవరి వాడు నంచు ఏమని చెప్పుదు, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనకే ఎందు ఉండనేత్తు, ఎవరి వాడ నంచు ఏమని పలుకుదు, నా ఎంత వాడనై నడవనేత్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏదో చెప్పుగా ఎరువులంది నేను నేర్తు అని చెప్పింది ఏంటంటే అక్కడ ఉరుడు గారు నాకు ఉరుడుకు నేను అవుదు అంటాడు భగవంతుడు. చుట్టమొకడు లేడు ఒంటివాడ. ఎందుకంటున్నాడు ఆ మాట? నేను లేకుండా ప్రపంచం లేదు, నాకెవరు బంధువులు లేరు, కానీ అందరికీ నేను బంధువుని. నేను లేకుండా ప్రపంచం లేదు కాబట్టి భగవంతుడితో మనకి శాశ్వత బంధుత్వం ఉంది, కానీ మనం లేకుండా కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్తూ చుట్టమొకడు లేడు ఒంటివాడని అంటాడు. ఎవరు వాడని అడిగావు కదా, నాకు చుట్టాలు ఎవరో లేరు, నేను ఒంటివాడని అంటాడు భగవంతుడు. భగవంతుడు నా ప్రశ్న వేసినప్పుడు ఏ సమాధానం చెప్తాడు? ఎవరు బంధువులు అంటే అందరూ బంధువులు, లేకపోతే ఎవరు నాకు బంధువులు కాదని చెప్తాడు. ఆ విధంగా అంటే ఇప్పుడు మనం ఈ సంబంధ బాంధవ్యాలతో చెప్పుకొని ఇవన్నీ మన శాశ్వతం అనుకొని నిజం అనుకొని భగవంతుడిని మర్చిపోతాం. దాన్ని మాయ అంటాం. ఆ భగవంతుని విస్మరించడం మర్చిపోవడమే మాయా ప్రభావం వలన. అయితే ఈ కలియుగంలో ఈ మాయా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే 99% ఆ విధంగా మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా తాము మర్చిపోయామని కూడా అనుకోరు. మాయలో పూర్తిగా చిక్కుకుపోయాం, మాయలో పీకల దాకా మునిగిపోయామని కూడా ఎవరు గ్రహించరు. ఇప్పుడు మాయలో నేను మిగిలిపోయానని గ్రహించినప్పుడు ఆ మాయ నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం కూడా చేయరు. మాయలో చిక్కుకున్నానని తెలిసిన తర్వాత, బంధంలో చిక్కుకున్నాను తెలిసిన తర్వాత కదా మనం ప్రయత్నం చేసేది బంధం నుంచి బయటపడడానికి. మన పూర్వీకులు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? నువ్వు మానవ శరీరంతో ఈ ప్రపంచంలో వచ్చావంటే నువ్వు బంధంలో చిక్కుకునే ఉన్నావు. ఏంటి ఆ బంధం అంటే? సంసారం అంటే. సంసారం అంటే జన్మ మృత్యు సంసార చక్రం అన్నారు. జాతస్థే ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్థే చ. భగవంతుడు చెప్తాడు గీతలో, పుట్టినవాడు మరణం తప్పదు, మరణించిన మళ్ళీ పుడతారు. ఇంకొక విశేషం ఏం లేదు. మరణం అనేటువంటిది కామనే, దాని గురించి మనకు అది చింతించాల్సిన అవసరం ఏం లేదు. దేని గురించి చింతించాలి? ఈ చక్రం నుంచి బయటికి రావడానికి మానవ జన్మ అనేటువంటిది ఉపకరణం, అద్భుతమైనటువంటి ఉపకరణం. ఏ జీవిగా ఈ ప్రపంచంలోకి వచ్చినా కూడా ఈ సంసార చక్రం నుంచి, పుట్టుక చావనటువంటి చక్రం నుంచి బయటపడలేదు. మిగతా జీవులు వేటికి కూడా బుద్ధిజీవులు కావు. భగవంతుడు వాటికి అంత బుద్ధిని ఇవ్వలేదు. ఏది కూడా ఈ సృష్టిని ఎవరు సృష్టించారో, నాకు భగవంతుడికి సంబంధం ఏమిటి అని ఒక కుక్క కానీ, ఒక గిరి కానీ, ఆవు అని, ఎద్దు కానీ ప్రశ్నించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు ఆ బుద్ధిని ఇవ్వలేదు. కానీ మనిషిగా పుట్టిన తర్వాత మనకి బుద్ధి వివేకాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఆ ప్రశ్న వేసుకొని ఆ సత్యాన్వేషణలో ఉంటే జన్మ సాఫల్యం అవుతుంది, జన్మ సార్థకం అవుతుంది. అలా ప్రశ్న వేసుకున్నటువంటి వాళ్ళు మన పూర్వీకులు, ఋషులు, మునులు. వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. మనకు ఇచ్చినటువంటి ఉపనిషత్తులు కానీ, మనకు ఇచ్చిన ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ. మన భారతదేశంలో మనకున్నటువంటి జ్ఞాన సంపద ప్రపంచంలో ఏ దేశానికి లేదు, ఏ జాతికి లేదు. అయితే మన జ్ఞాన సంపద విలువేంతో మనకే తెలియదు.
ఆ జ్ఞాన సంపద విలువ ఏంటో ఎంతో మనకు తెలియదు. అది ఇప్పుడు సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. ఆ కాన్స్టిట్యూషన్లో 1974 ఎమర్జెన్సీ తర్వాత సెక్యులర్ అనే పదం పెట్టడం వల్ల దేశానికి చాలా అన్యాయం జరిగింది. ప్రియాంబుల్లో పెట్టారు. అది ఉండాలా, అది అంత ముందు లేనటువంటి దాన్ని ప్రవేశపెట్టారు సబ్సిక్వెంట్గా రాజకీయ కారణాల వల్ల ఇప్పుడు స్టార్ట్ అయింది. అది నిజం. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ పదం పెట్టిన తర్వాత నేను అది ప్రతి ఉపన్యాసం ఎందుకు చెప్తూ ఉంటానంటే, ఈ దేశానికి ఎంత అన్యాయం జరిగిందో ఆ ఒక్క పదం వల్ల నాకు తెలుసు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అవినీతి కానీ అది ఇప్పుడు లేదని చెప్పట్లేదు, అందరిలో ఎంతో అవినీతి ఉంది. ఎందుకు వచ్చింది అదంటే, మన పూర్వీకులు మనకి ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంక్రమింప చేశారో అది మనకి అందలేదు. విద్య ద్వారా అందరికి పోగొట్టడం, జీవితం అందరికీ పెనుభారం అయింది. మనకి ఇప్పుడు అర్థం కూడా కావట్లేదు. ఈ దేశంలో మన కరప్షన్ స్థాయి 70 నుంచి 80 లక్షల కోట్లు ఉంటుందంట. నిజానికి ఇప్పుడు మన పిల్లలందరూ అమెరికా వెళ్ళాలి, అక్కడ తాపత్రయపడాలి, ఉద్యోగాల కోసం ఇబ్బంది పడాలి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనకు ఎక్స్‌ప్లాయిటేటివ్ సొసైటీ సమాజం ఇక్కడ ఏర్పరచుకున్నాం. ఆ ఎక్స్‌ప్లాయిటేటివ్ సమాజాన్ని ఏర్పరచుకోవడం అంటే ఏంటి? భారతదేశం అనాదిగా ధర్మం మూలంగా ఉన్నటువంటి నాగరికత. ఆ ధార్మిక విలువలు ధర్మం మూలంగా ఉన్నటువంటి సమాజము ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక విలువలు అందలేదో అవి మనుషులు ఆచరించకపోబట్టి బలహీనమైంది. బలహీనం అవడం వల్ల అందరికీ కూడా ఒత్తిడి పెరిగింది. ఎన్ని రూల్స్, ఎన్ని నియమాలు, ఎన్ని చట్టాలు బిగిరి అవుతున్నారు మనుషులు. ఎందుకంటే దాన్ని వైలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జీవితం చాలా భారమైంది కాబట్టి అందరూ కనుక ధర్మాన్ని ఆచరించాలనుకోండి ఎవరికి భారం అవ్వదు, చాలా సునాయాసంగా ఉంటుంది జీవితం. తర్వాత మనకి ఆధ్యాత్మిక పథంలో ముందుకు పోవడానికి కూడా చాలా తేలిక అవుతుంది. అయితే ఇప్పుడు దీనివల్ల సమాజం చాలా మిస్ అయిపోయింది. చాలా సంక్లిష్టమైనటువంటి జీవితం అయింది. మన జీవితాలు సంక్లిష్టాలు అయ్యాయో మనం గమనించట్లేదు. మన వాళ్ళు పూర్వీకులు, మన ఋషులు మునులు జీవితం గురించి ఎంతో క్షుణ్ణంగా విశ్లేషించి తపస్సు చేసి పరమ రహస్యాన్ని మహాజ్ఞానాల దగ్గర విషయాలు మనకు అందించారు. అది వాటిని మనం ఆచరిస్తూ మన ప్రపంచానికి మొత్తం కనుక అందిస్తే ఒక గొప్ప నాగరికత, ఒక గొప్ప మానవ సమాజం నిర్మితమవుతుంది. మన యుద్ధం ఇక్కడ 3వ ప్రపంచ యుద్ధం అంచులో వచ్చాం మనం. అంటే వాటన్నింటినీ నివారించగలిగినటువంటి జ్ఞాన సంపద ఎవరి దగ్గర ఉందంటే భారతీయుల దగ్గర, మన దగ్గర ఉంది. వివేకానంద స్వామి అదే అంటారు ప్రపంచం మొత్తం కూడా. మీరు ఒక అగ్ని పర్వతం మీద కూర్చున్నారు, అగ్ని పర్వతం ఎప్పుడైనా బద్దలవుతుంది, మీరు భారతదేశం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోకపోతే అని వాళ్ళకి చెప్పారు. మరి మనకేం చెప్పారు? మీ నాగరికత పునాదే ఆధ్యాత్మికత, ఆ పునాది బలహీన పడకుండా చూసుకోండి. ఆ పునాది బలహీన పడిందా, మీరు పూర్తిగా ప్రాపంచికులు అయిపోయారా, పూర్తిగా పాశ్చాత్యుని అనుకరించడానికి సిద్ధపడ్డారా, అప్పటి నుంచి మరణ బలంగా మోగుతుంది నీకు అని చెప్పారు. The nation will become an extinct race within 3 generations అంటారు. మీరు మీ ఆధ్యాత్మిక మూలాలు, ఋషులు మునులు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళు మీకన్నా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు అని పాశ్చాత్య నాగరికతను అనుకరించడానికి పూనుకున్న రోజు నుంచే మీకు మరణం సదృశ్యమవుతుంది ఆ జీవితం చెప్పారు ఆయన. Spirituality is the bedrock on which the nation edifice has been built. Once that is undermined, a nation will become an extinct race within 3 generations. వివేకానంద స్వామి వాకులు చెన్నై ఉపన్యాసం ఇచ్చినటువంటి దాంట్లో చెప్తారు ఆయన. భారతీయులకి ఆయన ఒక హెచ్చరిక చేస్తాడు. మీరు ఆ ప్రమాదంలోకి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండండి, మీ మూలాలు తెలుసుకోండి. అయితే ఇప్పుడు కారణజన్ములు ముగ్గురు భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడు నేను మానవత్వంలో ఆవిర్భవించి నేను ధర్మాన్ని పునఃప్రతిష్ఠింపజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా వచ్చినటువంటి వాడు ఈ మూర్తి త్రయం. రామకృష్ణ పరమహంసుల వారు అవతారం అని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. అర్థం చేసుకున్న వాడు అది చివరి జన్మ అవుతుంది. ఎందుకంటే ఆయన పరోక్షంగా చెప్తూ ఉండేవాడు, రాముడు కృష్ణుడు భూమి మీద అవతరించినప్పుడు సప్తర్షుడికి తర్వాత ఇంకో 2-3 తప్ప మిగతా వాళ్ళెవరికి కూడా వాళ్ళ అవతారం అని గ్రహించలేకపోయారు. మనకి భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉంటుంది. నారద మహర్షి పాండవుడు కృష్ణుణ్ణి బావా బావా అంటూ సంబోధిస్తూ ఆయన సకుడు, మిత్రుడు, మన బంధువు అని అనుకుంటున్నప్పుడు నారద మహర్షి చూసి పాండవులు ఎవరు కూడా కృష్ణుని గుర్తుపట్టలేదు, కృష్ణుడి యొక్క స్థాయి ఏంటో, ఆయన ఎవరో వీళ్ళకి అర్థం కాలేదు అని నారద మహర్షి యుధిష్ఠిరుడితో, ధర్మరాజుతో మాట్లాడాడు. జలజాత ప్రభావాదు సైతం
మనమున చర్చించి భాషావళిం పలుకండి జనార్దనాహ్వయ పరబ్రహ్మం చెలియై సఖియై చిత్తప్రియుడై మేనమలంధియై మహాఫల సంధాయకుడై చెలించుటకు ఈ భాగ్యం రాజో. నారద మహర్షి ఏమంటాడంటే జలజాత ప్రభావాదులు, జలజాత అంటే తామర పువ్వు, తామర పువ్వు ఎందుకు పుట్టినవాడు బ్రహ్మదేవుడు. జలజాత ప్రభావాదులు అంటే బ్రహ్మదేవుడు కూడా మనస్సులో ఊహించి మనమున చర్చించి భాషావళిని పలుకుని అంటే మాటల్లో వ్యక్తం చేయలేనటువంటి జనార్దనుడు పరబ్రహ్మము. జనార్దనాహ్వయ పరబ్రహ్మం ఇవాళ మీ ఇంట్లో మీ మిత్రుడిగా, మంత్రిగా, మీ బంధువుగా, మీ సకుడిగా, మీ వెల్విషర్గా ఇక్కడ నీ పక్కన ఉన్నాడు. ఆయన ఎవరు నీకు తెలియట్లేదు యుధిష్ఠిరా, నీ భాగ్యం పూర్వజన్మలో చేస్తున్నావు. నేను మరింది అయి మహాఫల సంధాయకుడై చరించుటకు నీ భాగ్యం కూడా అదుత్తమ. ఎవరిని చూడటానికి అంటే ఎవరి దర్శనం కోసం ఋషులు మునులు వేల సంవత్సరాలు, వందల జన్మలు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే ఒక్కసారి ఆయన దర్శనం అయితే చాలు. చాలా మంది కలలో దర్శనం అయినా చాలు అనుకుంటారు. అలాంటి కృష్ణుడు, అలాంటి భగవంతుడు, దేవుడు మానవాకారం ధరించి మీ మధ్యలో ఉంటే నీకు ఎవరు తెలియట్లేదు, నువ్వు బంధువు అనుకుంటున్నారు, మిత్రుడు అనుకుంటున్నారు. మీరు నారద మహర్షి గుర్తు చేయాల్సి వచ్చింది. పాండవులు ఎవరు కూడా గుర్తుపట్టలేదు, కృష్ణుడు ఎవరు గుర్తు తెలియదు. కృష్ణుడు కూడా అలా ఉన్నాడు, ఆయన పెట్టాలనుకుంటున్నాడు. ఎవరు కూడా భగవంతుడు మానవాకారం ధరించి వచ్చినప్పుడు అందరూ నన్ను తెలుసుకోవాలని అనుకోడు కూడా. ఆయన కనుక ఎవరైనా తెలిసిరంటే ఇంక వాళ్ళకి చివరి జన్మ అవుతుంది, అంతే కదా. భగవంతుడు చూసావు నువ్వు, ఎందుకంటే మానవుడు కూడా వచ్చిన భగవంతుడు నీకు తెలిసిపోయినప్పుడు నేను చివరి జన్మ అవుతుంది, భగవంతుడు చూసేస్తాడు కాబట్టి. అందుకని రామకృష్ణ పరమహంస వారు కూడా అట్లనే అందరూ అడుగుతున్నారు భక్తులు, నా గురించి ఏమనుకుంటున్నావు, పలానా ఆయన నేను అవతారం అంటున్నాడు, పలానా ఆయన విషయం అంటున్నాడు, నువ్వేమనుకుంటున్నావు. ఆయన ఎవరికి కూడా దొరకకుండా సాధారణమైనటువంటి జీవితం అంటే శారదాదేవి అయితే ఆమె జగన్మాత అవతారం అని ఎవరు గుర్తుపట్టారు. ఆ ప్రత్యక్ష సన్యాసి శిష్యుడికి గుర్తుపట్టలేదు. వాడికి అర్థం కాదు చివరి వరకు. అంత నిరాడంబరమైన జీవితం గడిపింది, అంత సాధారణమైనటువంటి స్త్రీగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి హంగు ఆర్పాటం లేకుండా, ఆడంబరాలు లేకుండా బయటికి అంటే రహస్యంగా వచ్చాడు. రామకృష్ణ పరమహంసలో చెప్పారు, ఈసారి నేను రహస్యంగా వచ్చానని. రాముడు కృష్ణుడిగా వచ్చినప్పుడు కొంత ఆయుధాలతో, కొంత రాజస్వంతో క్షత్రియ కులంలో పుట్టి ఒక రాజుగా అక్కడ టీవీ ఉందాలంతా కనపడింది. ఆయన అప్పుడు ఎవరు గుర్తుపట్టలేకపోయారు, అవతారం అనుకోలేదు. ఈసారి ఇంకా పులి గుడిసెలో పోయాడు కాబట్టి దీన్ని గుర్తుపెట్టడం ఇంకా కష్టం. కానీ ఎవరైతే గుర్తుపట్టారో, ఆయన ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నారో వాళ్ళకి అది చివరి జన్మ. వివేకానంద స్వామి అందుకని అంటారు, వీక్షణే మోహజాయి. రోజు కళ్ళను వాడతారు కదా, ఇక్కడ రూపాన్ని చూస్తే చాలు నీ మోహం తొలగిపోతుంది. సామాన్యమైనటువంటి మనిషి యొక్క రూపాన్ని చూస్తున్నాం అనుకోదు, భగవంతుడి యొక్క మానవాకారం, శుద్ధ సాత్విక శరీరం. భగవంతుడు శుద్ధ సాత్వికమైనటువంటి మానవ రూపాన్ని ధరించి వచ్చారు. అలాంటి రూపం ముందు మనం కూర్చుంటున్నాం, రోజు మన కళ్ళతో ఆ రూపాన్ని రాగుతున్నాం. కాబట్టి అందరికీ కూడా చివరి జన్మ అవుతుంది. సో ఈ జన్మ మృత్యు సంసార చక్రం నుంచి బయటపడడానికి మానవ జీవిత లక్ష్యం అది. అంటే ఎన్నో జన్మలు ధరించి వచ్చాం, ఇది చివరి జన్మ అవ్వాలి మనకి. ఎందుకంటే ఈ బంధం తర్వాత మనం పుట్టుక చావు అన్నటువంటి చక్రం నుంచి బయటికి వెళ్తే మనం పరమాత్మతో ఒకటైపోతాం. నీటి చుక్క ఏ విధంగా సముద్రంలో కలిస్తే అది తన ఉనికి కోల్పోయి సముద్రమే అవుతుందో, ఫైనైట్ టు ఇన్ఫినిట్, పరిమితమైనటువంటి లైఫ్ నుంచి, జీవితం నుంచి అపరిమితమైనటువంటి జీవితం, ఇన్ఫినిట్ మాటలో వర్ణించలేము మనం. నక్కకి నాకలోకానికి ఉన్న తేడా ఉంది. మన ప్రస్తుత స్థితికి మనం పొందదగినటువంటి స్థితికి అది మాటల్లో వర్ణించలేనటువంటిది. అది మనకి పాసిబుల్, అందరికీ సాధ్యమే, కానీ అది మర్చిపోతాం. రామకృష్ణ పరమహంస ఉదాహరణ ఇచ్చేవాడు. దొంగ ఉన్నాడు, ఇటు పక్క గదిలో దొంగ ఉన్నాడు, ఇటు పక్కన బంగారము వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. నిద్రపోగలుగుతాడు ప్రశాంతంగా ఈ గదిలో? పోలేడు. అదేవిధంగా మనం కూడా నిద్రపోకుండా ఉండాలి, నిద్రపోకూడదు. ఎందుకు? లోపల హృదయంలో భగవంతుడు ఉన్నాడు, నేను ఆయన్ని చేరుకోవాలి.
ఈ జన్మలో తెలుసుకోవాలన్నప్పుడు మనకు వ్యాపకత పెరుగుతూ ఉంటుంది. మా స్కూల్ పిల్లల్ని అడిగేవాడు, భగవంతుడు ఎక్కడున్నాడంటే అక్కడ చెప్పేవాడు మనలో ఉన్నాడు. మనలో ఉంటే మనకి ఏం కనపడలేదు, ఎందుకు తెలుసుకోలేము, తర్వాత సమాధానం ఉండదు. అది సమస్య. అప్పుడు ఒకసారి చెప్పాడు, ఒక పిల్లవాడు చెప్పాడు, మన స్వార్థపరులుగా ఉన్నాం కాబట్టి మనకు భగవంతుడు కనపడలేదు. ఇప్పుడు ఏం చేయాలి, నిస్వార్థపరులుగా ఉండదు. మీకు అన్సెల్ఫిష్ టు సీ గాడ్. సమ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ వెరీ వైట్, చాలా స్మార్ట్, సమాధానం ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి మనం ఆ ప్రయత్నం పెట్టాలి. సో రామకృష్ణ పరమహంస వారి జీవితం ఆయన చూపెట్టాడు. ఆయన ఉదాహరణగా వ్యాకులత, భగవంతుని చేరుకోవాలి, పొందాలి. ఇంకొక రోజు గడిచిపోయింది, నేనేం ప్రయత్నం చేయలేకపోయాను, వాడు ఏం సాధన చేయలేకపోయాను, కొడుకునే ముందు కొంత వ్యాకుల చిత్తం అని మళ్ళీ మరునాడు మనం లేచినప్పుడు అప్పుడు మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, అసలు జపం చేయగలుగుతున్నామా, ప్రార్థన చేయగలుగుతున్నామా, లేకపోతే చూసేవాళ్ళందరినీ భగవంతుడి స్వరూపంగా చూడగలుగుతున్నామా, ప్రయత్నం మనం చేస్తున్నామా. ప్రపంచం మొత్తాన్ని కూడా భగవంతుడితో ఆచ్ఛాదించింది అని చెప్తున్నాం ఉపనిషత్తు. ఈశావాస్యం సర్వం యత్కించి జగత్యాం జగత్. అది ఒక సాధనే. వివేకానంద స్వామిజీ అమెరికాలో ఒక ఉపన్యాసం ఇస్తారు ఈ మంత్రం మీద. సర్వం విష్ణుమయం జగత్ పేరుతో మనం తెలుగులో మనం అనువాదం చేసాం ఉపన్యాసాన్ని. గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో ఇస్తారు ఒక ఉపన్యాసం. ఆ ఉపన్యాసం యొక్క సారం అంటే ఏంటి, ఆ ఉపన్యాసం మొత్తం బేస్ ఏంటి దానికంటే ఈ ఈశావాస్య ఉపనిషత్తులు అంటే మొదటి మంత్రం. ఈశావాస్య జగత్ సర్వం, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా భగవంతుడితో ఆచ్ఛాదించడం. భగవంతుడు కానిది ఏది లేదు ఇక్కడ. అన్ని రూపాలు భగవంతుడి యొక్క రూపాలే. మనం మిగతా వాళ్ళందరినీ చూసినప్పుడు ఈ మనిషి కాదు, ఆ మనిషి కాదు, భగవంతుడి యొక్క స్వరూపం, భగవంతుడి యొక్క రూపం అని అలా ఆచ్ఛాదిస్తూ పోతుంటే ఒకరోజు ప్రపంచం మొత్తం కూడా భగవన్మయంగా కనపడుతుంది మనకి. భగవంతుడు తప్ప ఇంకెవరు లేదు. సర్వతోక్షి శిరో ముఖ, సర్వత ప్రాణిపాలం తత్ సర్వతోక్షి శిరో ముఖ, సర్వత శృతిలోకే సర్వమావృత్తి తిష్టతి. అన్ని చోట్ల ఉన్నది భగవతత్వం, అంతా భగవంతుడే. భగవంతుడు కానిది ఏం లేదు. కానీ మనకు అలా కనపడుతుందా, లేదు. మనకి భేద దృష్టి ఉంది. ఆయన వేరు, ఈమె వేరు, ఆయన వేరు, ఈయన వేరు అని భేద దృష్టి రకరకాలుగా మనుషులు కనపడుతున్నారు. కాదు, ఈ శరీరం నిజం కాదు, అసత్యం, జడ పదార్థం. ఈ మనస్సు కూడా నిజం కాదు, జడ పదార్థం. ఈ రెండింటిని నడిపిస్తున్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే సత్యమైనప్పుడు ఆ ఆత్మ అందరిలో ఒకటే. కాబట్టి అప్పుడు మనకి ప్రపంచం మొత్తం కూడా భగవంతుడి మయంగా కనపడుతుంది. ఇప్పుడు మనం కంప్యూటర్ ముందు పెట్టుకున్నాం, మనకి ఏం గుర్తొస్తుంది? కంప్యూటర్ చూడగానే హార్డ్వేర్ కనపడుతుంది, మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే సాఫ్ట్వేర్ కనపడుతుంది. కానీ ఆ కంప్యూటర్ నడవడానికి ఎలక్ట్రిసిటీ కావాలి. కానీ మర్చిపోతాం. కంప్యూటర్ చూసినప్పుడు ఎప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ గుర్తు రాదు, ఎందుకంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎప్పుడు ఉంటుంది పవర్, లేకపోతే ఇప్పుడు మనకి అది ఉంటుంది కదా, యూపీఎస్ ఉంటుంది కాబట్టి అది పోయినప్పుడు కూడా తెలియదు. కాబట్టి అది ఉందనే గుర్తుపెట్టుకో. అదేవిధంగా మనకి ఎంతసేపు శరీరము ఈ మనసు గుర్తొస్తాయి, కానీ ఈ రెండింటికి వెనక ఉన్నటువంటి ఆత్మ ఉండటం వల్ల మనం జీవిస్తాం. ఆత్మే ఈ రెండింటిని ప్రకాశింపజేస్తుంది. అది వెళ్ళిపోయినంటే శరీరం శవం అయిపోతుంది. అది వెళ్ళిన తర్వాత కానీ ఉత్క్రామంతం స్థితం వాపి వింజానం వా నాన్వితం విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష. భగవద్గీత కృష్ణ భగవాన్ అంటాడు, ఆ ఆత్మ వల్ల మనిషి జీవిస్తాడు. ఇది భగవంతుడు మన జీవ అంశం. మనందరం కూడా జీవాంశ భగవంతు యొక్క అంశంలో ఉంది. అది ఎప్పుడు వెళ్ళిపోయినా మనం తెలుస్తాం. మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తుంది జరిగినప్పుడు ఆత్మ ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. సూక్ష్మ శరీరాన్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయేసరికి మనిషి మృత జీవుడు అవుతాడు. అప్పటి వరకు ఆత్మ ఉండటం వల్లే ఆ శరీరం నిలబడింది, ఆ మనసు నిలబడింది, ఆ ఇంద్రియాలు పని చేశాయి అని మనకు అప్పుడు తెలుస్తుంది. అది ముందు నుంచి ఆ అవేర్నెస్ లో ఉన్నాం అనుకోండి, ఈ శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలను నడుపుతున్నటువంటి ఆత్మతత్వమే భగవంతుడే అనేటువంటి భావనతో రోజు కనుక ఉంటే శరీరం నిజం కాదు, అది వడుకుతురైపోతుంది. మనస్సు కూడా జడ పదార్థం. ఈ రెండింటి వెనుక ఆత్మ ఉంది, భగవంతుడు ఉన్నాడు, చైతన్యం ఉన్నాడు ఉదయంలో. మనం ఎంత ఎక్కువ రోజు పెట్టుకుంటుంటే ఆ భావన పెరిగి ఆ రోజుకి మనకి ఆత్మ దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. తర్వాత మళ్ళీ మనకి జన్మ ఉంటుంది. జన్మ రాహిత్యాన్ని పొందిన వాడు అవుతాం. ఏ వ్యక్తి అలా జన్మరాహిత్యాన్ని సాధిస్తాడో ఆ వ్యక్తి ఆ కులాన్ని పవిత్రం చేస్తాడు, ఆ సమాజాన్ని పవిత్రం చేస్తాడు, ఆ దేశాన్ని పవిత్రం చేస్తాడు. భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. మనం భగవంతుడు మన హృదయంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక మాట అంటాడు, ఆవేదనతో కూడుకున్నటువంటి శ్లోకం అది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సులభః.
బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్ మాం ప్రవర్తితే, జ్ఞానవంతుడైన మనిషి అప్పుడే కాస్త బుద్ధి కొంచెం ఆ వ్యక్తికి వికసించి జ్ఞానోదయం కలిగి భగవంతుని ఉపాసించడం మొదలు పెడతారు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రవర్తితే, జ్ఞానవంతుడైన వ్యక్తి అప్పటి వరకు నువ్వు మర్చిపోతాడు మనిషి. ఎన్నో జన్మలు గడిపాడు, ఎన్నో జన్మలు దాటిపోయాయి. అసలు ఎవరు ఈ ప్రపంచాన్ని సృష్టించారు, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి అని ఆలోచించదు. గుడి బ్రతుకుతాడు. ఎన్నో జన్మల తర్వాత ఆ జ్ఞానం ఉదయిస్తున్నారు వ్యక్తులు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఆ జ్ఞానోదయం అయిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా భగవంతుని మయంగా చూస్తూ వాసుదేవ సర్వమితి, అంతా వాసుదేవుడే, అంతా భగవంతుని చూస్తూ. కానీ అలాంటి మహాత్ముడు చాలా అరుదువు అర్జున. మహాత్మా సుదుర్లభ, ఎప్పుడో ఒకడు ఉంటాడయ్యా అని చెప్తున్నాడు. ఎందుకు మనం అంత భగవంతుడు సమీపంలో ఉన్నప్పుడు కూడా మిస్ అయిపోతామంటే ఈ ప్రాపంచిక ఏడు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ఏ ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ఎవరికైతే ఈ పాపం పోయిందో, ఏడు అంతగతం పాపం, వాడు పాపకర్మ అంతా అయిపోయింది. జనానాం పుణ్యకర్మణాం, వాడు పుణ్యకర్మలు ఫలించడం మొదలవుతుంది. వాడు ఏం చేస్తారు, దృఢవ్రత, నిరంతరం నన్ను భజిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ విధంగా నిరంతరం భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటారో, జపించగలుగుతున్నారో, వాళ్ళ పాపకర్మలన్నీ కూడా ముక్తమైపోయే, పుణ్యకర్మ ఇప్పుడు ముక్తమవుతుంది. అలాంటి మహాత్ములు లేరు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి మన భగవద్గీతలో, మన శాస్త్రాల్లో, మన పురాణాల్లో, ఉపనిషత్తులు. అవన్నీ మనం అప్పుడప్పుడు కాస్త చదువుతూ ఉంటే మనకి స్ఫురణ పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇలాంటి సత్సంగాలు చేసుకోవడంలో చాలా కష్టం అవుతుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళండి, చాలా మంది మా భక్తులు చెప్పేది ఏంటంటే అన్ని ప్రాపంచికమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు స్వామికి. కొద్దిమంది మన భక్తులు అంటే ఈ మధ్య పెళ్లిలో కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు స్వామి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన అందరూ దే ఫీల్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అనిపిస్తారు. వాళ్ళందరూ ఈయన ఐసోలేట్ చేసేసారు. ఎందుకంటే ఈయనతో మనం ఈ ప్రపంచమైన విషయాలు మాట్లాడలేము, ఆయన రుచించలేము. పోనీ ఆయనకి ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి మాట్లాడుకున్నాం అంటే వ్యక్తులు దొరకట్లేదు. అందుకని ఈ సత్సంగాలు అనేటువంటివి చాలా ముఖ్యమవుతాయి. భగవంతుడి పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాడు, భగవంతుడి పట్ల కాస్త అంటే శ్రద్ధ ఉన్నటువంటి వాడు, ఆయన చేరుకోవడానికి కనీసం నేను చిరు ప్రయత్నం అన్న చేయాలి, నేను తుది శ్వాస విడిచే ముందు అనుకునేటువంటి వాళ్ళందరూ ఒకసారి కలిసి సత్సంగాన్ని ఏర్పరచుకొని మనందరం భగవంతుడి గురించి చర్చించుకుంటే, భగవంతుడి గురించి ఆలోచిస్తే, తద్వారా ఏంటంటే సత్సంగం మన రామకృష్ణ పరమహంస చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే మనకి ప్రాపంచికమైనటువంటివి చాలా గట్టిగా నాటుకుంటాయి మనసులో. ఇప్పుడు పారమార్థికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అంత తొందరగా మనసులో నాటుకో. మళ్ళీ వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, మాట్లాడుకుంటూ ఉంటే మెల్లగా మనకి ఆ ఆధ్యాత్మిక చింతన మనసు అటు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు 90% మనసు ఇచ్చేసాం ప్రపంచానికి, భగవంతుడిగా 10% మనసుని ఇవ్వడానికి కష్టపడుతున్నాం. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఈ కలియుగంలో నువ్వు భగవంతుడి వైపు ఒక అడుగు వేస్తే ఆయన నీ వైపు 10 అడుగులు వేస్తాడు. చాలా అదృష్టవంతులు మనం ఆ విధంగా ఈ రోజు ఈ కాలంలో ఉండడం. ఆయనకి తెలుసు మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, అంత తేలిక కాదు ఆయన వైపు తిరగడం అని చెప్పి. కాకపోతే ఎవరైతే ఆ కాస్త చిరు ప్రయత్నం చేసినా భగవంతుడు పరమ సంతుష్టుడై వాడిని ఇంకా తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ అవకాశం ఉంది కాబట్టి మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. భారతదేశం కనుక ఈ ఆధ్యాత్మికతను విస్మరిస్తే ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. చక్కగా నివేదిత స్కూల్ పెట్టి చెప్పారు నాకు పర్మ గారు, కంపల్సరీగా ధార్మిక గ్రంథాల గురించి బోధిస్తాం, కాస్త కూస్త వాళ్ళ శ్లోకాలు పద్యాలు చెప్తామని. నేను మా పిల్లలందరినీ సత్సంగం చేసుకుంటున్నప్పుడు అక్కడ కంపల్సరీ చేశాను. ఇప్పుడు గాయత్రి మంత్రం జపించారు, రోజు ఒక 2 సేపు ఓంకారాన్ని జపించారు పిల్లలకి. మరొక ఆబ్జెక్టివ్ ఉంది, సన్యాసులుగా రామకృష్ణ మిషన్ ఎందుకు స్కూల్ నడపాలి. నేను చెప్పాను మా పిల్లలందరికీ, మీరందరూ కూడా రేపు ఈ దేశం యొక్క సాంస్కృతిక ఆధ్యాత్మిక రాయబారులు అవ్వాలి. కేవలం తిండి కోసం విద్య కాదు. రామకృష్ణ పరమహంస గారు ఉదాహరణ చెప్పేవాడిని. ఆయన స్కూల్కి వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే? ఆ స్కూల్లో ఏం చెప్పరు, ఆ విద్య ఉపయోగం కాదది, నిరుపయోగం అది. ఎందుకంటే పొట్టపూటి విద్య అని చెప్పారు. ఆయన 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు ఆ జ్ఞానం ఎలా కలిగింది? వాళ్ళ అన్న చాలా బలవంతం చేశాడు, నీకు ఎట్లా ఉద్యోగం వస్తుంది, నువ్వు ఎట్లా బ్రతుకుతావు, నీ కాళ్ళ నిలబడాలి కదా, చదువు లేకపోతే ఎట్లా బ్రతుకుతావంటే అదంతా నాకు తెలియదు. అవసరం లేదు. భగవంతుడు దోమలకి, చీమలకి, ఎలకలకి, కప్పలకి, బొద్దింకలు కూడా ఆహారం పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు కాబట్టి. అయ్యో స్కూల్ పోవు, కాలేజీకి పోవు, 2 సంవత్సరాలు తాగుతారు పడవు, వాడికి గ్రేడ్లు మార్కులు ఇంతకైనా కొంత లేదు.
ఏది కూడా ఆహారం రేపటి కూడా దాచుకోరు. మనిషికి ఎంత భయం, ఎంత తాపత్రయం. భగవంతుడు మనకి ఆశ్వాసాన్ని ఇచ్చాడు. అనన్యా చింతయంతో మాం ఏ వినాహ పరిపాలతే దేశం మిథ్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. వాడు యోగక్షేమం నేనే చూస్తానండి. మనం ఏదైతే అయిపోతాం భగవంతుడికి. ఇప్పుడు నేను వైపు చూసినప్పుడు అందరికీ ఆ సదవకాశం ఉంది. ఎవరైతే భగవంతుడు వైపు తిరుగుతారో వాళ్ళని చూసి దేవతలు ఇష్టపడతారు. మన సమస్య ఏంటంటే ఈ రోజుల్లో మనం పక్కన ఆయన కన్నా కాస్త ఎక్కువ సంపాదించుకున్నాం అనుకోండి ఈ ప్రపంచంలో, లేకపోతే ఒక మంచి పొజిషన్ పవర్కి వచ్చాం అనుకోండి, మన తోటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని గురించి మాట్లాడుకుంటారు, ఒక విజయాన్ని సాధించాలంటారు. మనం చూసి వాళ్ళు కొంత అసూయ కూడా పొందుతారు కదా. ఎంతసేపు మన తోటి మనిషి మనం చూసి మన విషయాన్ని చూసి అసూయపడాలనుకుంటున్నాం, కానీ దేవతలు మనం చూసి అసూయపడాలని మనం అనుకోవట్లేదు. దేవతలు ఎవరు చూసి అసూయపడతారంటే, ఏ మనిషిని చూసి అసూయపడతారంటే, ఎవరిలో అయితే సత్యనిష్ట ఉంటుందో, ఎవరిలో దయ ఉంటుందో, దాన గుణం ఉంటుందో, అనుకంప ఉంటుందో, భగవంతుడు నామాన్ని జపిస్తూ ఉంటారో, ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసి దేవతలు ఇష్టపడతారు. ఎందుకు? ఆ మనిషి ప్రాపంచికంగా ఏం లేదు, పిచ్చగాడా బ్రతుకుతున్నాడు, కానీ ఇవన్నీ ఉన్నాయి. సత్యనిష్ట ఉంది, దాన గుణం ఉంది, తపస్సు ఉంది, భగవంతుడు నామాన్ని జపిస్తారు, ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళని దాటిపోతాడు కాబట్టి, దేవతను దాటిపోతాడు కాబట్టి, ఈ వ్యక్తి మోక్షాన్ని సముపార్జించుకోగలుగుతాడు కాబట్టి, వైకుంఠానికి వెళ్తాడు కాబట్టి, భగవంతుడి సన్నిధిలో ఉంటాడు కాబట్టి, అందుకని చాలా అవరోధాలు సృష్టిస్తారు వాడు దేవతలు. ఎందుకంటే ఈ మనిషి చూసి ఇష్టపడతారు. అందరూ పుట్టింటి ప్రాపంచిక కొట్టుకుపోతున్నాను అనుకోండి, ధనం కోసం, అధికారం కోసం తాపత్రయపడుతున్నాను అనుకోండి, దేవతలు చాలా సంతోషపడతారు. ఎందుకంటే మనం వాళ్ళ పోటీకి రావట్లేదు, వాళ్ళని దాటిపోయే అవకాశమే లేదు. ఇంకా పాపాన్ని కూడా కట్టుకుంటున్నాడు, సంతోషం సంతోషం అనుకుంటారు. ఆ విధంగా మనకి నిజానికి దేవతలు మనల్ని చూసి ఈర్ష్యపడేటట్టు చేసుకోగలిగేటువంటి శక్తి ఉంది. అమర్త్యులు అంటారు దేవతలు. కుచేరుడు కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ద్వారకకి, ఎందుకంటే ఆ దారిద్ర్యాన్ని భరించలేక భార్య చెప్తుంది, ఏంటి కాస్త చిన్ననాటి సభుడు బాలసభుడు కృష్ణ భగవాన్ ఉన్నాడు కదా, ఆయన లక్ష్మీపతి, ఆయన అడిగితే కావాల్సినంత ధనం ఇస్తాడు, మనం ఈ దారిద్ర్యం నుంచి బయటపడవచ్చు. కృష్ణుడు ఆ కుచేరుడు చూశాక మనసులో అనుకుంటాడు, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నన్ను ఇంత దారిద్ర్యం ఉన్నప్పటికీ కూడా, దారిద్ర్యం అనుభవిస్తున్నప్పటికీ కూడా ధనాన్ని యాచించలేదు నా దగ్గర నుంచి. ఇవాళ పతివ్రత అయినటువంటి భార్య పంపించడానికి ఇక్కడికి వచ్చాడు అని, నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఏం కావాలని కృష్ణుడు కూడా అడగడు. అతిథి మర్యాద అన్ని చేస్తాడు. చేసిన తర్వాత ఏంటంటే ఎవరికి ఎప్పుడు నన్ను అడగలేదు, నేను ఈయనకి ఎంత సంపాదన ఇస్తా అంటే అమర్త్య దుర్లభ, దేవతలకి దుర్లభమైనటువంటి స్త్రీలు సంపద ఈయనకి ఇస్తాను అని సంకల్పించి ఇచ్చేస్తాడు భగవంతుడు. అప్పటి వరకు దారిద్ర్యంలో పెట్టాడు. ఏదైనా ఆయనకి దారిద్ర్యంలో మగ్గుతున్నాడు తన శిష్యుడు, తన భక్తుడని ఆయనకి తెలుసు. ధనం ఇస్తే తర్వాత మిగతా అన్నీ ఈవికి వచ్చేస్తాయి. ఈ మనిషి నాకు దూరం అయిపోతాడు, గర్వం వస్తుంది, ధనం వస్తుంది, ధర్మం వస్తుంది అని వస్తాయి. అందుకని ఎవరినైతే నేను అనుగ్రహిస్తానో, ఈ భవిష్యత్తు వామనావతార ఘటనలో భగవంతుడు చెప్తాడు, వాళ్ళని నేను నిరుపేదగా చేస్తా అంటున్నాను ఆయన. ఎవరినైతే నేను అనుగ్రహించదలుస్తానో, కుల మదం, ధన మదం, యవ్వన మదం, విద్యా మదం, రూప మదం, ఇవన్నింటి వలన మనిషి నాకు దూరంగా పెడతాడు. కాబట్టి ఎవరైతే అనుగ్రహించదలుస్తారో ఇవన్నీ తీసేస్తాను. సో అందుకని మళ్ళీ కుచేరుడు వెనక్కి వెళుతూ, నేను ధనాన్ని అర్థించి వెళ్ళాను కృష్ణుడి దగ్గరికి, కానీ అడగలేకపోయాను. పోనీ ఆయనన్నా నా మనసులో ఉన్నది ఊహించేసి, పోనీ ధనం కోసం వచ్చావా, ధనం తీసుకొని అడగలేదు, చెప్పలేదు. మేబీ వీడికి ధనం ఇస్తే పేదవాడు, అంటే నడవంతరకు సిరి అంటాం కదా తెలుగులో, నడవంతరకు సిరి, సంపద సరిగ్గా వచ్చేసాను ఒకటేసారి ధనం, ఆ మనిషి ఇక్కడ నెత్తికితే అంటారు. ఇలా నుంచి కష్టపడి కొద్ది సంపాదించుకున్నాడు ఓకే, కానీ అప్పటిదాకా దారిద్ర్యం అనుభవించి సడన్ గా ఓవర్ నైట్ రిచ్ అయిపోయాడు అనుకోండి, ఓవర్ నైట్ శ్రీమంతుడు అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు నెత్తికితే అంటారు. ఆ విషయాలు అనుకుంటూ ఉంటారు, వీడు పేదవాడు, వీడికంటే ధనం ఇస్తే మాధ్యం చేయి నమాంస్మరే, మదం ఉబ్బి పెరిగి నన్ను గుర్తుపెట్టుకోడు, నా నామాన్ని జపించడు అని అనుకొని నాకు డబ్బులు ఇవ్వలేదేమో, మంచిగా చేశాడు కృష్ణుడు అనుకుంటాడు. కానీ అఫ్కోర్స్ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత, వాడు సుధామపురి పోర్బందర్ వెళ్ళిన తర్వాత ఆయన పాత ఇల్లు లేదు అక్కడ. భగవంతుడు ఒక పెద్ద భగవంతుని అక్కడ ఏర్పరిచాడు.
ఏంటి ఇక్కడ ఒక పాత ఇల్లు నా గుడిసె ఉండాలని చూస్తే ఆ గుడిసె అక్కడ బాగుంది. అప్పుడు భార్య లోపల నుంచి బయటకు వచ్చి అవరండి ఇదంతా రోజు ఇచ్చినటువంటిదని. ఆయన అప్పుడు తర్వాత కృష్ణ భగవాన్ మర్చిపోలేదు. ఆ డబ్బులు ధనం వచ్చేసరికి ఆయన మర్చిపోలేదు. ఎవరు సాధ్యపడుతుంది ఇలా చేయటము? లక్ష్మీపతి అయినప్పుడు నన్ను ఇలా కౌలించుకుని పెట్టిన వెంటనే మళ్ళీ నాకు జన్మలకి ఆయన బాల్య సఖుడుగా బాల స్నేహితుడిగా ఉండదు కాక అలాంటి వరం నాకు లభించి కాకని చెప్పి భగవంతుని మనసులో నిలుపుకొని ఆ జీవితాంతం అలా పెట్టాడు. విషయంలో పూర్వజన్మ కర్మ వలన అలా పుట్టాడు పేదవాడిగా, కానీ భగవంతుని వదిలిపెట్టాడు. ఆ విధంగా మనకి ప్రాపంచికమైనటువంటివి ఎంత పొందాలో అంతా పూర్తిగా నిర్ణయించాడు. వాటి కోసం ఇక్కడ తాత్పర్యపడకుండా మన శరీరంలో ప్రాణాన్నంత కాలం భగవంతుడు నామాన్ని మనం జపిస్తూ పోతుంటే మనం మనకి సహాయం చేసుకోవడం కాకుండా మన కుటుంబానికి ప్రపంచానికి సహాయం చేసుకోవడం అవుతాం. లాస్ట్ టైం సత్సంగం చెప్పాను లేదో, నేను కూడా ఎక్కువ సత్సంగం ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. కృష్ణుడు బృందావనం నుంచి వచ్చేస్తాడు, ఇక్కడ మధుర వచ్చేస్తాడు. మధుర వచ్చేసిన తర్వాత ఒకసారి బృందావనానికి వెళ్ళి గోపికలు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసిరా అని చెప్పి ఉద్ధవుడిని పంపిస్తాడు. ఉద్ధవుడిని ఎందుకంటే గోపికలు వాళ్ళ మధ్యలో కృష్ణుడు సడన్ గా అంతర్ధానం అయిపోతాడు, వెళ్ళిపోతాడు, మధుర వెళ్ళిపోయి వాడు వెనక్కి రాడని వాడు ఊహించడు. దాంతో వాళ్ళకి ఆ గ్రహ వేదన ఇంకా పెరిగి ఇంకా కృష్ణుడు నామాన్ని జపిస్తూ ఉంటారు. రాత్రి మగడు కృష్ణుడే ఆలోచన తప్ప వేరేది ఏం లేదు. ఏది చూసినా వాళ్ళు కృష్ణుడే గుర్తొస్తూ ఉంటారు. ఏది చూసినా ఆ విధంగా పూర్తిగా తన్మయత్వం చెంది కృష్ణమయం అయిపోతారు. మనస్సు పరాభక్తిని పొందినటువంటి వాడు అవుతారు గోపికలు. రామకృష్ణ పరమహంసలో చెప్తారు, భగవంతుడు కావాలంటే ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు కానీ పరాభక్తిని కూడా చెప్తారు. పరాభక్తిని ఇస్తే ఆయన వాళ్ళకి దాసుడు అయిపోవాలి ఆ వ్యక్తికి. అందుకని అంత తొందరగా పరాభక్తిని ఇవ్వడంటారు. వీళ్ళందరూ కూడా ఈ గోపికల పరాభక్తిని పొందుతారు. ఉద్ధవుడు వెళ్ళి ఉద్ధవుడు కూడా కృష్ణ భక్తుడే. మనకి ఉద్ధవ గీత ఉంది, అందులో అంతా భక్తి గురించే చెప్తారు కృష్ణ భగవానుడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఉద్ధవుడికి ఏం కనబడుతుందంటే వాళ్ళు కృష్ణ భగవాన్ని ప్రార్థన చేస్తున్న తీరుని చూసి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఒక మాట అంటాడు, వందే నంద వ్రజస్త్రీణాం పాదరేణుమదీక్ష్ణసః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. వందే నంద వ్రజస్త్రీణాం పాదరేణు అదీక్షసః. నేను వీళ్ళ పాదాలకు నమస్కరించను, వీళ్ళ పాద ధూళికి నమస్కరిస్తాను. గోపికల యొక్క పాద ధూళికి నేను నమస్కరిస్తాను, అలా నమస్కరించడం వల్ల నేను పరిశుద్ధులను అవుతానని చెప్పి ఉద్ధవుడు అంటుంటాడు. యాసాం హరి కథోద్గీతం. వీళ్ళు జపిస్తున్నటువంటి ఈ భగవంతుడి యొక్క నామము పునాతి గుణత్రయం, గుణుగాను పవిత్రం చేస్తుంది. కేవలం బృందావనం పవిత్రం అవడం కాదు, గుణుగాను పవిత్రం చేస్తుంది. వీళ్ళు చేస్తున్న నామ సంకీర్తనని అది హృదయ భగవతుల్లో చూస్తుంది. నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఉద్ధవుడు అనుకుంటాడు, మనిషిగా పుట్టాల్సిన అవసరం లేదు, జంతువుగా పుట్టాల్సిన అవసరం లేదు. ఈ బృందావనంలో ఒక మొక్కగా పుట్టినా చాలు, చిన్న ముగ్గురుగా పొదగా పుట్టినా చాలు అనుకుంటాడు. ఆ గోపికల యొక్క మహాత్మ్యాన్ని ఉద్ధవుడు వర్ణించినటువంటి తీరు ఇప్పుడు ప్రపంచంలో అందరికీ ఉన్న ఒక గొప్ప శరీరం అంటే పేర్కొన్న దగ్గర అంటే ఈ గోపికల శరీరాలు అంటారు. ఇలాంటి శరీరం కోసం బ్రహ్మదేవుడు కూడా ఉపయోగిస్తూ ఉంటాడు అని చెప్తాడు ఉద్ధవుడు. అక్కడ బ్రహ్మదేవుడి శరీరం కూడా వీళ్ళ శరీరం అంత గొప్పది కాదు, ఎందుకంటే మహాభక్తిని పరాభక్తిని పొందినటువంటి శరీరాలు అందరూ కూడా ఒక రాధతో సమానం అన్నమాట. గోపికలందరూ అంతటి భక్తిని పొందేవాడు. మనసు మొత్తం కృష్ణుడు నిండిపోయాడు. తర్వాత శరీరాన్ని వదిలేసి కృష్ణ కాన్షియస్నెస్ అంటే భగవంతుడు లీనమైపోయాడు. అందరికీ కూడా అవకాశం ఉంది. ఆ స్థాయి భక్తి మనకు రాకపోయినప్పటికీ కూడా కేవలం నామాన్ని జపించడం ద్వారా మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంప్రాప్తించుకోవచ్చు ఈ కలియుగంలో. కానీ మనకి ఆ విశ్వాసం లేదు కాబట్టి శ్రద్ధ ఏర్పడుతుంది. విశ్వాసం శ్రద్ధ రాదు. శ్రద్ధ రాలకు ప్రయత్నం, ఆ ప్రయత్నం పూర్తిగా చేయకపోవడం ఏమవుతుంది, అమూల్యమైనటువంటి మానవ జన్మను వ్యర్థం చేసుకునేవాడు అవుతాం. రామకృష్ణ పరమహంస వారి కథామృతం ఏం కనుకుంటారు, ఫస్ట్ పేజ్లోనే మానవ జీవిత లక్ష్యం ఏంటంటే ఒకటే చెప్తాడు ఆయన, భగవంతుని చేరుకోవడం. రెండో లక్ష్యం అనుకోవడం ఉంటాడు ఆయన. మిగతా లక్ష్యాలను కూడా ఇన్సిడెంటల్ టు లైఫ్. ప్రాథమిక లక్ష్యం ఏదన్నారంటే సత్యాన్ని తెలుసుకోవడం అంతే. ఇప్పుడు మన చదువుల్లో చెప్పలేకపోతున్నాం మనం పిల్లలకి. చెబితే యాక్చువల్లీ భూమి దేవతా భూమి అయిపోతుంది, దేవభూమి అయిపోతుంది. మర్చిపోయిన చాలా అంటే ఈ ఏదైతే సెకండరీ గోల్స్ గా ఉండాలో ఈ ప్రైమరీ గోల్స్ అని, ఏదైతే ప్రైమరీ గోల్ గా ఉండాలో భగవంతుని చేరుకోవడం ప్రాథమిక లక్ష్యం అయి ఉండాలో అది ప్రాధాన్యం
అంటే అప్రధానం గల లక్ష్యం అయిపోయి వచ్చింది. దాంతో మన సమాజంలో ఇదంతా కూడా అంటే ధర్మం పట్ల ఎవరికి కూడా విస్మృతి ఏర్పడింది. విస్మృతి ఏర్పడేసరికి అందరికీ దుఃఖం జరిగింది. మళ్ళీ ధర్మంగా అంటే ధర్మం ఆధారంగా నడిచేటువంటి సమాజంగా భారతీయ సమాజాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ ప్రయత్నాలు, ఈ సేవా సమితి. నాకు కొన్ని రోజుల క్రితం ఒకసారి ఒక ఆయన వచ్చారు, కమిషనరీ స్వామిజీ. ఇప్పటి వరకు మనకి ప్రభుత్వాలు ఇవి కూడా అంటే సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రాలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం నుంచి అన్నాడు. ఏం కోరుకున్నారు ఈ ప్రభుత్వం నుంచి అంటే నేను ఒకటే మాట పెట్టాను. ఇప్పటి వరకు ఈ స్వామి వివేకానంద లెగసీ ఏదైతే ఉందో వారసత్వం రామకృష్ణ మిషన్ ప్రిజర్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ సంస్థ లేదనుకోండి, వివేకానంద స్వామి సంస్థ పెట్టలేదనుకోండి, ఆ వివేకానంద స్వామి సాహిత్యం నలుగురికి లభ్యమయ్యేదో లేదో నాకు తెలియదు. మిగతా ప్రయోజనం జరిగిందో లేదో కానీ సేవా కార్యక్రమం ఎన్ని చేసామో లేదో నాకు తెలియదు. కానీ గత 30 సంవత్సరాల నుంచి వివేకానంద స్వామి సాహిత్యాన్ని, ఆయన జీవితాన్ని, రామకృష్ణ పరమహంస వారి జీవితాన్ని, వారి బోధనని అందించడం అనేటువంటి ప్రయత్నం మాత్రం రామకృష్ణ మిషన్ చేయగలిగితే చేసింది. సరిపోయినంత చేసింది నేను అన్నాను. భారతదేశంలో 140 కోట్లు మేము చేసింది సముద్రంలో కాకిరెట్ట కదా. ఇంత పెద్ద దేశంలో ఎన్నో స్కూల్స్ వివేకానంద పేరుతో, కానీ అది ఉన్నప్పటికీ కూడా వివేకానందలో 1%, 2% పాపులేషన్ పరిచయం కాదు. అంతకని పరిచయం కాలేదు. ఏంటంటే భారతదేశ సమాజం ఎంతో గొప్పగా ఉండేది. సో ఆ లెగసీ ఏదైతే ఉందో, ఆ అమూల్యమైన వారసత్వాన్ని మేము ప్రిజర్వ్ చేయగలిగాం, పరిరక్షించగలిగాం. ఇప్పటి నుంచి యూనివర్సలైజ్ చేయాల్సిన బాధ్యత, అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి నాకు అర్థమైందో లేదో అప్పటి నుంచి ఏ పుస్తకాల్లో పాఠ్యాంశంలో భాగం కావాలని ఆయన జీవిత చరిత్ర ప్లస్ ఆయన బోధలు ప్రభుత్వంలో పెద్దలకి వీళ్ళందరికీ ఎవరు ఇచ్చినా కూడా నేను కంట శోష వచ్చేవాడు చెప్తూనే ఉన్నాను. పిల్లలకి ఆ వయసులో పరిచయం చేస్తే, ఆయన రోల్ మోడల్ చేస్తే వాళ్ళ జీవితాలు భయంగా ఉంటాయండి. అదే ఇంత గొప్ప వారసత్వమో, ఇంత గొప్ప లెగసీనో దాని విలువ ఏంటో మీకు తెలియట్లేదు. వ్యక్తి గొప్పవాడు అంటున్నాడు, ఎందుకు గొప్పవాడు అయ్యాడు, ఆయన చెప్పింది ఏంటి, ఆయన జీవితం ఏంటి, మీరు కూడా చదవలేదు, చదువుకోలేకపోయారు, ఎందుకంటే పాఠ్యాంశాలు బాగా ఏమి చెప్పబడలేదు, మాకు చెప్పబడలేదు. మనం మా బ్రహ్మచారి మాలో ఒక ఆయన అంటారు, మనకి వివేకానంద పరిచయం అంటే మన తల్లిదండ్రులు చెప్పలేదు, మనకి టీచర్స్ చెప్పలేదు. We accidentally stumbled upon his literature. ప్రశ్న ఉత్పన్నమయ్యి సమాజం సరిగ్గా లేదు, అసలు ఎందుకు పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరు మనకి సమాధానం చెప్తారు అని ప్రశ్నలు వేసుకొని, అంటే డక్కా మొక్కి దీని అంటాక తెలుగులేదో దెబ్బలు తగిలి అది తిరిగి ఆ ఒత్తిడి, ఈ ఆందోళన గురయ్యి మిగతా ప్రపంచాన్ని చూసి, ఇంట్లో ఉన్న పరిస్థితులు, సమాజం పరిస్థితులు చూసి కొంచెం వ్యాకులత పుట్టి, కొంచెం వైరాగ్యం పుట్టి, మనం యాక్సిడెంటలీ స్టంబుల్డ్ అపాన్ వివేకానంద లిటరేచర్ అండ్ అవర్ సోల్ హస్ బీన్ సేవ్డ్. మనం ఇక్కడికి వచ్చామంటే మనకి అది పూర్వజన్మ సుకృతం ఉండి ఆ కాస్త సుకృతం కాకుండా విద్య ద్వారా కానీ తల్లిదండ్రుల వల్ల కానీ మనకి రాలేదు కదా. ఎప్పుడు చెప్పలేదు, మా తల్లిదండ్రులు చెప్పలేదు, పుస్తకం పెట్టింది కాదు. కాస్త పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల యాక్సిడెంటల్లీ స్టంబుల్డ్ అపాన్ ది లిటరేచర్. ఎంతో మంది మిస్ అయిపోతున్నారు. బుద్ధికి వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ అది వెళ్ళిపోమని కలియుగ మహాత్మ్యం నాకు అర్థం కావాలి. కలి ప్రభావం వల్ల గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు ఈరోజు చదివించలేకపోతాను. ఒక శిబి చక్రవర్తి, ఒక జీవిత వాహనుడు, ఒక దదీచి, బలి చక్రవర్తి, కర్ణుడు, సత్య హరిశ్చంద్రుడు, వాళ్ళ యొక్క జీవితాలు కనుక మనం పాఠ్యాంశాలు పెట్టి 4-5 తరగతులకు వచ్చేసరికి వాళ్ళ జీవితాలను పెట్టి వీళ్ళు నిజమైన హీరోలు అని చెప్పామనుకోండి, ఈ దేశంలో అవినీతి ఒక్కడు కూడా అవినీతి చేయలేదు. విద్యలో కనుక వాళ్ళ జీవితాల్లో భాగమైతే వాళ్ళు కనుక మీకు నిజమైన హీరోలు వీళ్ళని చెప్పగలిగితే, పరోపకారార్థం ఇదొక శరీరం ముస్లిం ముందు చెప్పారు. ఈ శరీరం భగవంతునికి ఎందుకు ఇచ్చాడని పరోపకారార్థం, పరోపకారం చేయడానికి. పరోపకారం చేస్తే ఏమొస్తుంది, నీకు నీలో ఉన్న అహం పూర్తిగా నశిస్తుంది. అహం తొలగిపోతే నశిస్తే ఏమవుతుంది, దేవుడు పుడతాం. పెద్ద సైన్స్ ఏం కాదు, ఇక్కడ పుస్తకాలు చదవకాలేదు. అహం ఎప్పుడు పూర్తిగా సమస్య పోతుంది, సేవ చేసినప్పుడు, పరోపకారం కోసం ఈ శరీరాన్ని వెచ్చించినప్పుడు. అది చదువు యొక్క సారం. సా విద్య యా విముక్తయే. విద్య ఎందుకంటే విముక్తయే, ముక్తి కోసం, లిబరేషన్ కోసం, కైవల్యం కోసం, నిర్మాణం కోసం, భగవత్ ప్రాప్తి కోసం. ఆ విషయాన్ని మర్చిపోవడం వల్ల, ప్రాథమికమైనటువంటి లక్ష్యాన్ని మర్చిపోవడం వల్ల మన సమాజం ఇప్పుడు ఈ తీరులో ఉంది. అందరూ ఆశ్చర్యపోతున్నాం, ఎడిపోతున్నాం సమ్మేళనం జరిగినప్పుడు ఎడిపోతున్నాం అంటే పోతాం. మరి వీడి కార్మిక విలువలు అందనప్పుడు, మహా వ్యక్తులు, గొప్ప వ్యక్తులు జీవిత చరిత్రలు అందించలేనప్పుడు, 3 తరాలకు అందించలేదు, ఇంక ఎడిపోతుంది సమాజం. వివేకానంద స్వామి మాట చెప్పారు,
ఫర్ ఎవ్రీ ఉమెన్ అదర్ దాన్ హర్ ఓన్ హస్బెండ్, ఎవ్రీ అదర్ మ్యాన్ షుడ్ బి either a father, a brother, a son. ప్రతి మహిళకు తన భర్త తప్ప మిగతా పురుషులు వయసును బట్టి తండ్రిని అవ్వాలి, సోదరుడు అవ్వాలి, లేదా కొడుకుని అవ్వాలి. అదేవిధంగా ప్రతి పురుషుడికి తన భార్య తప్ప మిగతా స్త్రీలందరూ వయసును బట్టి తల్లిని అవ్వాలి, సోదరుని అవ్వాలి, కూతురుని అవ్వాలి. ఆ ఒక్క టీచింగ్ అని మన సమాజానికి ఇస్తే, ఒకటే టీచింగ్ అందరికి చెబితే, మనం ఏదైతే చూస్తున్నామో ప్రపంచంలో రకరకాల విషయాలు చూస్తున్నాం జరుగు. ఎప్పుడైతే ఆ సంస్కారం లేదో, ఆ ఆధ్యాత్మిక విలువలు లేవు మనకి, లేకపోయినప్పుడు ఆకర్షణ గురవుతాం. కలియుగ మహాత్మ్యం ఇవన్నీ ధర్మ ప్రశ్నలు తిరుగుతూనే ఉంటుంది. అదే ప్రక్కన వాడి ఇంట్లో జరిగింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాడి ఇంట్లో జరిగింది రేపు మన ఇంట్లో జరుగుతుంది. డిఫరెన్స్ లేదు టైంలో. మీరు అందరూ ఒకే సమకాలీన సమాజం అనుకుంటున్నాం కాబట్టి. సరే, ఇక్కడ అక్కడ కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు స్కూల్లో పిల్లలకి సంస్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే సరిపోదు. పాఠ్యాంశాలు భాగం చేసి అన్ని స్కూల్స్లో అది చేయకపోతే, ఇప్పుడైతే ఆ సెక్యులర్ పదం పెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, మతం అనేటువంటిది ధార్మికమైనటువంటి జీవితం, వ్యక్తిగతమైనటువంటిది, ప్రభుత్వానికి సంబంధం లేదు అని అనుకుంటున్నాను. అక్కడ వచ్చేసింది. కానీ వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ ఉద్దేశం లేదు. ఏంటంటే అన్ని మతాలకి మేము సమానమైన ప్రాధాన్యత ఇస్తాము, అన్నింటినీ పరిచయం చేస్తాం. 85% హిందువులు ఉన్నారు కాబట్టి 85% సిలబస్లు పెడితే 80% సనాతన ధర్మానికి సంబంధించిన కాంటెంట్ ఉండాలి. మిగతా 15% మిగతా మతాలకు సంబంధించిన కాంటెంట్ పెట్టు. అది పెట్టకుండా అసలు మతానికి మాకు సంబంధం లేదని నేను ప్రభుత్వం, అది నీ వ్యక్తిగతమైన విషయం. మరి సిలబస్ తయారు చేసేది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం చేతిలో విద్య ఉంది, సిలబస్ తయారు చేసేది వాడు. మాకు మతంతో సంబంధం లేదు కాబట్టి ఆ విద్యలో ఇక్కడ కూడా ధార్మికమైనటువంటి విషయాలు అది అక్కడ రాలేదు. రాకపోయేసరికి మన సమాజం ఇప్పుడు ఇలా ఉంది. ఏం అవసరం లేదు. భారతదేశం గొప్పగా వెలగాలంటే వీళ్ళ గొప్పవాళ్ళని ఇలా పరిచయం చేసి సమాజం అనేటువంటి అవినీతిని మనం వేళ్లతో తొలగించగలిగితే మన పిల్లలు అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాల కోసం దీని ఏమి వాళ్ళని నడుపుకోవాల్సిన అవసరం. మనకున్న సంపద సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అయితే మన సమాజాన్ని మనం ఇక్కడే స్థాపించవచ్చు. అందరికీ సుఖము, అందరికీ శాంతి ఉంటుంది. అందరూ కూడా భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనం ఇప్పుడు ఏదో ఇక్కడ మాట్లాడుకుంటే మనం ఏం చేయగలం ఇంత పెద్ద సమాజం అనుకోకర్లేదు. నాకు నా జీవితంలో కొన్ని అనుభవాలు, వ్యక్తిగతమైన అనుభవాలు, అంటే నేనేదో గొప్పవాడని చెప్పడానికి కావట్లేదు. మన అందరి మనస్సులు కూడా కాస్టిక్ మైండ్, భగవద్గీత మనస్సుతో అనుసంధానం చేయబడ్డాయి. వివేకానంద స్వామి చక్కటి మాట అన్నారు, ప్రపంచానికి సహాయం చేయాలంటే బయటికి వెళ్ళి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి డబ్బులు తీసేసి ఏదో సహాయం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక కొండ గుహలో కూర్చొని 4 మంచి ఆలోచన చేసేసి ఆ శరీరాన్ని వదిలేశావు. ఆ ఆలోచనలు చచ్చిపోవు, ఆ ఆలోచనకి నాశనం లేదు. ఆ ఆలోచనలు కొన్ని వేల మంది వ్యక్తుల ద్వారా ప్రకటమవుతూ ఉంటాయి. ఆ సంకల్పం వాళ్ళు ఉదయించిన సంకల్పం వాళ్ళదే కాదు, అంతకుముందు ఇంకెవరు సంకల్పం చేశారు, ఆ సంకల్పం వీళ్ళ నుంచి అది కార్యరూపం దాల్స్తుంది. అందుకని ఇప్పుడు మనం ఒక సంకల్పం చేసుకున్నాం, ఒక ఆలోచన చేసుకున్నాం అనుకోండి, ఇది సమాజానికి మంచి చేస్తుంది అని మీరు నమ్మారు, మీరు విశ్వసించారు, ఆ ఆలోచన మీద మీరు ఉన్నారు, మీరు భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే అక్కడ కూర్చొని కార్యనిర్వాహక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క మనస్సులో ఇదే కోరిక వ్యక్తమవుతుంది. మీలోకి ఏదైతే ముందు కోరిక వచ్చిందో ఆ కోరిక ఆయనలో వ్యక్తమయ్యి, ఎవరైతే కార్యనిర్వాహకుడుగా ఉన్నాడో ఇప్పుడు ఆయన ఎవరైతే ఈ నిర్ణయాన్ని చేస్తున్నారో, ఈ విధానాన్ని చేస్తున్నారో, శాసనాలు చేస్తున్నారో, చట్టాలు చేస్తున్నారో వాళ్ళ మనస్సులో అది వ్యక్తమై అక్కడ చట్టం జరుగుతుంది. మనం వెళ్ళి వాడు అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఇదిగోండి మీరు తీసుకొని రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనస్సులోంచి అది వ్యక్తం అవుతాయి, అవ్యక్తీకృతం అవుతాయి. ఎందుకంటే అన్ని మనసులు భగవంతుడితో అనుసంధానం చేయబడ్డాయి కాబట్టి. అందులో వివేకానంద స్వామి చక్కటి మాట అంటారు, ఈవెన్ ద లీస్ట్ థాట్ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్ విల్ అవేకెన్ ద స్పిరిట్ విత్ ఇన్ అంటాడు. మనిషికి నువ్వు సహాయం చేయగలదా, సహాయం చేయాలని కోరుకున్నా చాలు. ఇప్పుడు అందరికి సహాయం చేయాల్సిన సమయం ఉండకపోవచ్చు, వనరులు ఉండకపోవచ్చు, కానీ సహాయం చేయాలని ఒక ఆలోచన, ఒక తపన, ఒకటి మనిషికి సహాయం చేయాలని ఒక భావన ఉంటే చాలు. నువ్వు పవిత్రుడు అవుతావు, ఆ భావన ఇంకోటి ద్వారా వ్యక్తీకరింపబడుతుంటాడు. అది నీకు చాలా మంచి చేస్తుంది అంటాడు. మీ యొక్క హృదయం నుంచి సింహ సదృశ్యమైనటువంటి శక్తి జాగ్రత్త అవుతాను కదా. మనందరూ స్వార్థపరమైన జీవితాన్ని గడుపుతున్నాం. యోగా సమస్త సుఖినో భవంతు, ఒక ప్రార్థన చాలు. ఒక కొడుకు అంటే రోజులు కొడుకునే ముందు అందరూ సుఖంగా ఉన్నారు. ఎంతో దుఃఖం ఉంది ప్రపంచంలో.
ఎవరు అనారోగ్యానికి గురి కాకూడదు, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతితో ఉండాలి. జనీయమైనటువంటి ప్రార్థన మరి భారతదేశంలో చేస్తాం. ఇప్పుడు సర్వే జన స్థితిలో బాగుందని మనం ఒక సర్వే అన్నామంటే ఆ పదం మన పిల్లల్ని అడిగాను, సర్వే అంటే ఏంటి? సర్వే జన సుఖంగా ఉండాలి, భారతీయ సుఖంగా ఉండాలా, ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ సుఖంగా ఉండాలి ఉద్దేశం ఏంటంటే యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలి స్వామి జన పిల్లలు. సో ఆ విశ్వజనీయమైనటువంటి భావం మిగతా దేశాలు లేదు, మనకు అర్థం కాదు. నేను చెప్తాను ఇందాక, మన యొక్క జ్ఞాన సంపద విలువ. వాళ్ళు ఎవరు కూడా ఒక ఇరాన్లో వెళ్ళకపోతే ఇజ్రాయెల్లో వెళ్ళి సర్వే జన సుఖంగా పొందుతూ వాళ్ళు ప్రపంచం అంతా సుఖంగా కోరుకుంటారా? ఆ దేశాలు ఎవరైనా కోరుకోవట్లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ బద్ధ శత్రువులు అంతే, పులి ముంగీస పాము అంతే. ఈ మతం లేదు మిమ్మల్ని చంపితేనే. నేను మా పిల్లలతో వచ్చిన స్టోరీ చేస్తున్నాను, ఎందుకంటే షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఈ మత సామరస్యానికి సంబంధించిన విషయాలు వివేకానంద స్వామి షికాగో మహాసభలో ఈ బావిలో కప్ప ఉదాహరణ చెప్తాడు ఆయన. అందరికీ తెలుసు పెద్దవాళ్ళకి, బావిలో కప్ప ఉంటుంది, అది ఎప్పుడు కూడా బావి తప్ప వేరే ప్రపంచాన్ని చూడలేదు. ఒకరోజు వరద వచ్చింది, సముద్రం పక్కన కదా బావి, పెద్ద అల వచ్చేసరికి ఆ సముద్ర కప్ప ఒకటి వచ్చి బావిలో పడుతుంది. సో అప్పుడు బావిలో కప్ప సముద్ర కప్పను అడుగుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను? సముద్ర కప్ప నేను సముద్రం నుంచి వచ్చాను అంటుంది. ఆ బావిలో కప్ప అడుగుతుంది, ఎక్కడి నుంచి అక్కడ దూకి ఆ బావిలో నీ సముద్రం ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందా అని. ఆ సముద్ర కప్ప అంటుంది, నా సముద్రం చాలా విశాలమైనటువంటిది, నీ బావితో దాన్ని ఎలా పోలుస్తామని. ఆ బావిలో కప్ప ఇంకాస్త ఎక్కువ దూకింది. ఈసారి దూకి ఓన్లీ నీ సముద్రం ఇంత ఉంటుందా? సముద్రం కప్పకి ఏం మాట్లాడో తెలియకుండా సముద్రం నీ బావితో పోల్చుకున్నాను, సముద్రం ఒకసారి చూస్తే కానీ చెప్పలేను, మా సముద్రం ఎంత విశాలమైంది. ఆ బావిలో కప్ప అబద్ధాలు చెప్తున్నాను, ఆ బావి కింద విశాలమైన సముద్రం ఎక్కడ ఉంటుంది అని చెప్పి దాంతో గొడవ దిగుతుంది. స్వామీజీ చెప్పి ఈ కథ చెప్పి ఈ మతపరమైన విశ్వాసాలకు వచ్చేసరికి మనం ఇట్లనే ఉన్నాం. వాడు బావిలో కప్ప వేరే మత విశ్వాసాల గురించి తెలియదు, చదవడం కూడా నిషిద్ధం. ఎందుకంటే చదివితే అది బ్లాస్ఫెమీ అంటే దైవ దోషం అవుతుంది. ఓకే, అలాంటివన్నీ రాసుకొని విశాలమైన బుద్ధి లేకపోవడం వల్ల ఆ సంకోచితంగా ఆ బావిలో కూర్చొని ఈ బావి తప్ప వేరే ప్రపంచం లేదనుకుంటూ మేము నమ్మినట్లే మీరు నమ్మాలి, నమ్మకపోతే మీరు చంపబడ్డవారు, తగ్గవారు, యు వాంట్ టు బి కిల్డ్. మీరు ఐడోలేటర్స్, విగ్రహారాధకులు కాబట్టి, హీథెన్స్ కాబట్టి. ఓకే, దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్. అంటే చిన్నప్పుడు నుంచి పిల్లలకి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది యూట్యూబ్లో, వాట్సాప్లో. ఒక ఆమె పాలస్తీనా ఆ లేడీ అమెరికా వెళ్ళి చెప్తుంది, మాకు చిన్నప్పటి నుంచి పిల్లలు ఉన్నప్పటి నుంచి వాడు మీ పెద్ద శత్రువు, వాళ్ళని చంపడానికి మీరు పుట్టారు, వాళ్ళని చంపితే మీరు హీరోలు, వాళ్ళని చంపితే మీరు మార్కెట్లు అవుతారు, అమరగీరులు అవుతారు, స్వర్గంలో మీకు ఒక వంశం లభిస్తుంది. చిన్నప్పటి నుంచి మాకు చెప్తూ మీరు వ్యక్తివ్స్ అయ్యారు. వాళ్ళు వచ్చి మీరు భూమిని ఆక్యుపై చేసుకున్నారండి, ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు భూమి లేదు. మనం ఏమనుకుంటాం, మన దేశంలో వాళ్ళు బతకడానికి వచ్చారు కదా, వాళ్ళు బతుకుతారు, మనం బతుకుతాం. పోతే పోయి ఎందుకు గొడవ, శాంతిని కోరుకుందాం, ఎవరు గొడవ పడ్డాం కాదు, ఎవరికి ఇంత రక్తపాతం జరిగింది అంటాం మనం. కానీ ఆ దేశాల్లో ఎవరైతే శాంతి గురించి మాట్లాడతారో ముందు చంపేస్తారు. అందరం కలిసి ఉందాం, ఇప్పటికైనా మనం గొడవ లేకుండా అందరం సహజీవనం చేద్దాం, ఉన్న వనరులను అందరం పంచుకుందాం అని మరి చెప్పండి. మూమెంట్ యు టాక్ లైక్ దట్ యు ఆర్ కిల్డ్. ఈ విశ్వజనీయమైనటువంటి భావం నాగరికతలో చాలా తక్కువగా ఉన్నాయి. మిగతా ఈ అమెరికా ఇట్లాంటి పెద్ద కంట్రీస్ కూడా డబుల్ స్టాండర్డ్స్, డబుల్ స్పీక్, పైన ఉంటుంది లోపలికి ఉంటుంది. ఇంతసేపు ఆ బిజినెస్ వాళ్ళ వ్యాపార ప్రయోజనం తప్ప యావత్ మానవాళి సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి కోరుకునేటువంటి సంస్కృతి, కోరుకునేటువంటి జాతి భారత జాతి, భారతీయ సమాజమే. ఆ విశాలమైనటువంటి భావాలు, ఆ విశాలమైన దృక్పథం వాళ్ళకి లేదు. అందుకని మనం చేసేటువంటిది వలన ప్రపంచం నిలబడుతుంది. భారతదేశం వలన భారతదేశం ప్రపంచానికి యాక్సిస్ ఇప్పుడే గుర్తిస్తున్నారు. సాఫ్ట్ పవర్ అంటున్నారు. ట్రెమెండస్ స్ట్రెంత్ ఉంది ఈ సాఫ్ట్ పవర్, ఈ జ్ఞాన సంపద ఉంది కాబట్టి అదే అంతా మన పిల్లలకి ఇచ్చి వాళ్ళలో కూడా ఈ విశ్వజనీయమైన భావాన్ని పెంపొందింప చేసి ఇప్పటికే కనుక మనం చేస్తుంటే భారతదేశ ధార్మికులు ఇచ్చింది ఇండియన్ డయాస్పోరా, భారతదేశం అన్ని దేశాలు ఉన్నారు. వీళ్ళ ద్వారా ఆ జాతులన్నీ కూడా చాలా వైభవంగా గొప్పగా ఎదిగాయి. మనం కానీ ఈ జ్ఞాన సంపద తీసుకెళ్లి వాళ్ళతో పంచుకొని ఉంటుంటే ఈ వాటికి విశ్వగురువు అయి ఉండేవాడు. ఇప్పటికీ విశ్వగురువుగానే ఉన్నాం, ఇంకా గొప్ప విశ్వగురువుగా వెలుగుతూ ఉండేవాడు. ఆ అవకాశాన్ని మనం నష్టపోయాం, చేయార్చుకున్నాం. ఇప్పటికైనా మనం కాస్త చెప్తూ పిల్లలకి మన యొక్క జ్ఞాన సంపద విలువ మనం పాఠ్యాంశాలు బాగా చేస్తూ పోతూ ఉంటే ఎవరైతే ఆ సేవ చేస్తున్నారో వాళ్ళు చాలా మహోన్నతమైనటువంటి సేవ చేస్తూ అవుతారు. ఆ విధంగా శివర్మ గారు స్కూల్ పెట్టి అద్భుతంగా చాలా అద్భుతమైన స్పందన ఉంది. ఆ స్కూల్ వెళ్ళారు, నివేదిత స్కూల్కి, చాలా సంతోషం. సో
ప్రయత్నాలు ఇంకా ఇలానే కొనసాగాలని వారికి పూర్తి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ నేను ఒక విషయం ముగించే ముందు నేను ఇందాక చెప్పాను, మా పిల్లలకి మీ తల్లిదండ్రులు ఏమనుకున్నా కూడా, అయితే మాకు అదృష్టవశాత్తు ఏ తల్లిదండ్రులు ఒక పేరెంట్స్ కూడా మాకు ఇప్పటి వరకు మా మీద వాళ్ళకి నమ్మకం ఉన్నా స్కూల్లో నేను ఎందుకు చెప్తున్నాను అదని చెప్తున్నాను అడిగినటువంటి వాడు లేరు. పూర్తి విశ్వాసంతో పిల్లలు అక్కడ పెడతారు. నేను పిల్లలకు స్పష్టంగా ఒకటే చెప్పాను, ఈ బ్రతుకు తెరువు అనేటువంటిది లైఫ్హుడ్ అనేటువంటి ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది ఆయన, దాని విషయం చింతించాల్సిన అవసరం లేదు. ఇది నేర్చుకోవాల్సినది ఇది కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఎంబాలెన్స్ ఆఫ్ దిస్ నేషన్. దానికి సంబంధించినటువంటి ధార్మిక సంపద, సంస్కార సంపద నీకు పుష్కలంగా ఇవ్వబడుతుంది. దాని విలువ ఎంతో ఇప్పుడు నీకు తెలియదు, పిల్లలుగా నీకు అర్థం కాదు, తర్వాత నీకు అర్థం అవుతుంది. ఆ విలువ అది ఉంటే మిగతా అన్ని నీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. రామకృష్ణ పరమహంసలో ఉదాహరణ ఇస్తారు, సున్నాకి సున్నా మనం కలిపితే సున్నానే అవుతుంది. ఎన్ని సున్నాలు కలిపినా సున్నానే. ఒకటి కలిపిన తర్వాత సున్నా కలిపితే పోతూ ఉంటే దాని విలువ పెరుగుతూ పోతుంది. ఆ ఒకటి ఏంటి? సంస్కారం, భగవంతుడు, వ్యక్తిత్వం, క్యారెక్టర్. అదొకటి ఉంటే మిగతా అన్ని కూడా అవి గొప్పగా శోభిస్తాయి. ఈ ఒకటి లేదనుకోండి, సున్నాకి సున్నా మనం యాడ్ చేయటం అవుతుంది. ఎన్ని సున్నాలు యాడ్ చేసినా సున్నాయి. మన విద్యలో పట్లనే ఉంది. ఆ ఒకటి లేదు. వ్యక్తిత్వానికి సంబంధించి, దైవానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి ఏం చెప్పకుండా మిగతా అన్నీ చెప్పుకుంటూ పోతాను. ఇది నేర్చుకున్నా, అది నేర్చుకుని ఇన్ని నేర్చుకున్నా పెద్ద గుర్తున్నాను. ఏముంది ఇప్పుడు మనం ఏదైతే ఈ అఘాయిత్యాలు ఏదైతే చూస్తున్నామో, అంటే అవాంఛనీయ సంఘటనలు కానీ విపరీత పరిణామాలు అవన్నీ చేసినటువంటి వాడు చదువు రానివాడు కాదు కదా. చదువు రానివాడు ఏం చేయలేదు, వాడు బాగానే ఉన్నారు ఇలిటరేట్స్. అందుకని వివేకానంద మాట బ్రింగ్ లైట్ టు ద ఇలిటరేట్ అండ్ బ్రింగ్ మోర్ లైట్ టు ద ఎడ్యుకేటెడ్ ఫర్ ద వ్యానిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబౌట్ ట్రెమెండస్ అంటాడు. చదువు లేనివాడు కూడా వాళ్ళకి ఈజీగా డీల్ చేయొచ్చు. వాళ్ళు చెప్తే వింటారు, నేర్చుకుంటారు. చదువుకున్నటువంటి వాళ్ళకి ఒక గర్వం ఉంది. ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను డిగ్రీ చేశాను, పిహెచ్డీ చేశాను. వాళ్ళకి ఏం చేసింది ఏం పోవు. ఎందుకంటే ఈ వ్యానిటీ వల్ల, ఈ అహంకారం వల్ల వాళ్ళు చెప్పలేమని అంటున్నారు. ఎందుకంటే బ్రింగ్ మోర్ లైట్ టు ద ఎడ్యుకేటెడ్ అంటాడు. స్కూల్స్ కాలేజ్ పంపించడం వల్ల నేను విద్యావంతుడని అనేటువంటి అహం ఉంది కాబట్టి ఈ వ్యక్తులు మనం ఏం నేర్పలేము. ఫస్ట్ దే హ్యావ్ అన్లర్న్ అండ్ దెన్ దే హ్యావ్ టు రీలర్న్. డబుల్ చేయాలి. అదే ఇలిటరేట్ అనుకోండి, అన్ఎడ్యుకేటెడ్ ఆ ప్రాసెస్ క్లీన్ మైండ్ ఉంది, అక్కడ మనం పెట్టచ్చు, జ్ఞాన సంపద పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రమాదం అంతా ఎడ్యుకేటెడ్తో ఉంది. సో మా అప్పుడే కూడా మనం విద్యావంతులకు పరిగణించుకోకూడదు. ఇలాంటి వాళ్ళ జీవితాలు పరిచయం కాకపోతే మనం విద్యావంతులు కాలేదు. పరిచయం అయితే మనం విద్యావంతులు అయ్యామని అనుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేసుకుంటూ శ్రీరామకృష్ణ